శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారు ఈ నెలలో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఈ నెల కర్కాటక రాశి వారికి సంబంధించి సహజంగానే కర్కాటక రాశి స్థానికులు మరింత భావోద్వేగ పరిజ్ఞానం మరియు శ్రద్ధ కలవారు. మీరు ఇతరులను మీ సొంతం చేసుకునే అద్భుతమైన కళను కలిగి ఉన్నారు మరియు ఉద్దేశపూర్వకంగా ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి ఇష్టపడరు. కర్కాటక రాశి వారికి తమ సంబంధాలను ఎలా చక్కగా నిర్వహించాలో తెలుసు. సెప్టెంబర్ 2022లో వారు సాధారణ సమయం కంటే మెరుగ్గా ఆనందిస్తారు. ఈ కాలంలో శుక్రుడు మీ 2వ ఇంట్లో సంచరిస్తాడు మరియు సూర్యునితో కలిసి ఉంటాడు. ఇది మీ కెరీర్కు అనుకూలంగా ఉంటుంది. పనిచేసే ఉద్యోగస్తులకు నెల ప్రారంభంలో మంచి అవకాశాలు లభిస్తాయి మరియు కార్యాలయంలో వారు తమ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కర్కాటక రాశి వ్యాపారులు వారి విదేశీ ప్రాజెక్టులు పాస్ కావడంతో వారి కెరీర్లో పురోగతి ఉంటుంది. అయితే నెల మొదటి సగం మిమ్మల్ని కష్టపడి పనిచేసేలా చేస్తుంది. కర్కాటక రాశి వారు విద్యా విషయాల్లో కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఈ మాసం ద్వితీయార్థంలో సూర్యుడు 3వ రాశిలో ఉండటం వల్ల బుధగ్రహంతో కూడిన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మరియు మతపరమైన మరియు లోతైన విషయాలపై మీ ఆసక్తిని పెంచుతుంది. దీనివలన మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. చాలామంది స్థానికులు తమ తోబుట్టువులతో మతపరమైన పర్యటనకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ నెలలో కర్కాటక రాశి వారికి వారి కుటుంబ సభ్యుల మరియు స్నేహితుల మద్దతు లభిస్తుంది. అయితే శని మీ 7వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మీ జీవితంలో కష్టాలను ఇస్తుంది. వివాహితులైన స్థానికులు కూడా తమ జీవిత భాగస్వామితో తరచూ గొడవలు పెట్టుకుని వైవాహిక ఆనందాన్ని దూరం చేసుకుంటారు. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఈ నెల మీకు ఆర్థికంగా బలంగా ఉంటుంది. శుక్రుడు సూర్యునితో మీ 2వ ఇంట్లో సంచరించినప్పుడు మీరు అపారమైన సంపదను పొందుతారు. ఈ కాలం ముఖ్యంగా వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది మరియు మీరు పని పురోగతిని సాధించగలుగుతారు. ఈ సమయంలో మీరు మీ ఆర్థిక సమస్యలన్నింటినీ తొలగిస్తారు. ఆరోగ్యపరంగా ఈ నెలలో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు పెద్ద ఆరోగ్య సమస్యలను ఎదుర్కోరు, కానీ చిన్న వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేయండి. మంచి శుభ ఫలితాలను అందుకుంటారు.